ఆదికాండము 25వ అధ్యాయము 1-34 వరకు వాక్య ధ్యానము. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె ఇతనికి జిమ్రాను, యుక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షుఫాహు అను వారిని కనెను. యొక్షాను షెబాను, దెదానును కనెను. అమోరీయులు, లెతూఫీయులు, లేయామీయులను ఆనువారు ఆ దెదాను సంతతివారు. ఎఫెరు, హనోకు, అబీదా, ఎల్దాద్య అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరూ కెతూరా సంతతివారు. అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమార్తెలకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్లుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుట నున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్దకు కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిలో దగ్గర కాపురముండెను. ఐగుప్తురాలను శారా దాసియే అయిన హగ్గరు అబ్రహామునకు కనిన. అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇది. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కెదూరు, అద్మాయేలు, మిష్మా, హదారు, తామా, హేతురు, నఫీషు, కేదెమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలో వారి వారి కోట్లలోను. ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అతడును ప్రాణము విడిచి మృతి పొందిన తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరి ఎదుట నివాసమేర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పెద్ద నగరములో నివసించు సరీఐవాడైన బెతూయేలు కుమార్తెను, సిరియో వాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెండ్లి చేసుకొనినప్పుడు 40 సంవత్సరముల గలవాడు.
ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగెత్తి నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడ్డుగు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండును ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రొమ్ము వస్త్రము వలె నుండెను కనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయిరి. అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువైన గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కాలకూర వంటకము వండుకొని చుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసియున్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయ వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.